డిజాస్టర్స్. అవి ఎంత డిజాస్టర్స్ అంటే సిల్లీ డిజాస్టర్. ఇప్పుడు కొంచెం ఆనిముత్యం వేషాలు ఎక్కువ ఉండేవి నాకు. లెమన్ ట్రై చేశాను అనమాట. ఇచ్చింగ్ స్టార్ట్ అయిపోయింది అని నేను ఫస్ట్ నార్మల్ అనుకున్నా. న్యూస్ లో బాగా వస్తుంది కదా. నా ఫేస్ మీద నాకు పింపుల్ రావడానికి అంత టైం కూడా పట్టదు అనమాట. వర్స్ట్ బ్యూటీ అడ్వైజ్. హే బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్లో అప్ విత్ సాహితి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు సాహితి. నేను ఇక్కడ హెల్త్, బ్యూటీ అండ్ వెల్నెస్ కి సంబంధించిన వీడియోస్ చేస్తుంటాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ బెల్ ఐకాన్ సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు టుడేస్ వీడియో. ఈ రోజు నేను మీకు వర్స్ట్ బ్యూటీ అడ్వైజెస్ నేను ఫాలో అయినవి, నాకు డిజాస్టర్ అయినవి, అంటే నార్మల్ డిజాస్టర్ కూడా కాదు, అది సిల్లీ డిజాస్టర్స్ అన్నమాట. వాటి గురించి మనం ఈ రోజు మాట్లాడుకుందాం. సో దట్ రేపు పొద్దున మీరు ఇవి నేను ఫాలో అయినా మీరు ఫాలో అవ్వకుండా ఉండడానికి మీకు హెల్ప్ అవుతుంది కదా. సో అందుకని అనుకున్నా ఈ వీడియో చేద్దాము. ఏదైతే నాకు నేను హెల్ప్ అవుతాయని అనుకున్నాను కానీ అవి డిజాస్టర్ అయిపోయాయి. సో మీరు కూడా ఇలాంటివి చేయకుండా ఉంటారని. ఎందుకంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఆన్లైన్ గుర్తొస్తుంది. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే మనం ముందు వెనక ఆలోచించకుండా వీడియోస్ చూసేసి మనకి ఇంకా మనం ఇది బాగుంటది అని మనం ఫాలో అయిపోతూ ఉంటాం కదా. సో దానివల్ల మనం కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. ఏంటంటే నాకు ఫస్ట్, మీకు టూత్ పేస్ట్ తెలుసు కదా. టూత్ పేస్ట్ యాక్చువల్లీ నాకేంటంటే ఇది నాకే అవుతుందో మరి అందరికీ అవుతుందో నాకు తెలియదు, కానీ నాకు నెక్స్ట్ డే ఏదైనా ఫంక్షన్ ఉంది, ఏదైనా ఈవెంట్ ఉంది అని ఇలా నాకు ఫోన్ చేసి ఎవరైనా చెప్తే చాలు, నాకు ఫోన్ చేసి వాళ్ళు చెప్పి నేను గెస్ట్ గా వాళ్ళ ఫంక్షన్ కి వెళ్ళడానికైనా టైం పడుతుంది, కానీ నా ఫేస్ మీద నాకు పింపుల్ రావడానికి అంత టైం కూడా పట్టదు అనమాట. ఇలా వాళ్ళు చెప్తారో లేదో సెకండ్ లో నాకు పింపుల్ వచ్చేస్తుంది. అంతవరకు ఫేస్ చాలా క్లియర్ గా, చాలా క్లీన్ గా ఉంటది. ఎవరన్నా నాకు నెక్స్ట్ డే ఏదైనా ఈవెంట్ ఉంది, అటెండ్ అవ్వాలి అని చెప్పినప్పుడు, నేను స్పెషల్ గా కనిపించాలి అని నాకు ఉన్నప్పుడే నాకు పింపుల్ వస్తుంది. ఇది నాకే అవుతుందా లేకపోతే మీ అందరికి అవుతుందా? నాకు ఒకవేళ మీకు కూడా అవుతే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనైతే ప్రాబ్లం చాలా ఫేస్ చేస్తాను. సో అలా పింపుల్ వచ్చినప్పుడు మనకేంటి, నెక్స్ట్ డే లోపల పింపుల్ తగ్గిపోవాలి, లేకపోతే మనకి నిద్ర పట్టదు. సో ఇంకా నాకు నెక్స్ట్ డే లోపల పింపుల్ తగ్గిపోవాలని చెప్పి నేను బేసిక్ గా మొత్తం సర్చ్ చేశాను అనమాట. అప్పుడు సర్చ్ చేసి నాకు తెలిసింది ఏంటంటే టూత్ పేస్ట్ పెట్టుకుంటే పింపుల్ అనేది పోతుంది అని చూసా. ఓకే, ఇదేదో ట్రిక్ బాగుంది కదా, టూత్ పేస్ట్ కూడా ఇంట్లోనే దొరికేస్తుంది, పెట్టేసుకుందాం అని చెప్పి నేను ఎక్కువ పెద్ద స్టడీ చేయలేదు, టైం కూడా లేదు. సో టూత్ పేస్ట్ తీసుకొని పెట్టేసుకున్నా పింపుల్ మీద. పెట్టుకొని కొంచెం నాకు ఒక లాగా అనిపించింది. నేను ఏమనుకున్నా అంటే ఇది వర్క్ అవుతుంది, అందుకే నాకు ఇలా అనిపిస్తుంది. అబ్బా నేను ఇంకా స్కిన్ అడ్వైజర్ ఆర్ బ్యూటీ అడ్వైజర్ అయిపోవచ్చు, చెప్పొచ్చు ఇలా నాకు పింపుల్ తగ్గింది, మీరు కూడా ఇలా వాడండి అని చెప్పొచ్చు అనేసి. అంటే అప్పుడు మనం కొంచెం సిల్లీగా ఉండేవాళ్ళం కదా, కొంచెం చిన్నగా అని అనుకొని సరే అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ ఇప్పుడు తగ్గిపోయి ఉంటుందని మామూలుగా లేసాను. మార్నింగ్ చూసేసరికి అది టంగ్ అని చెప్పి ఇంకింత పెద్దగా అయిందన్నమాట. ఇంకా రెడ్ గా ఇలా పాపప్ అయిపోయింది. ఎంత వర్స్ సిచ్యువేషన్ అంటే లిటరలీ తగ్గాలని చెప్పి చేసి అది చాలా లైట్ గా ఉండింది. నెక్స్ట్ డేకి నేను ఇంకా ఏదైనా మేకప్ వేస్తే కూడా అది ఈజీగా కనిపించేలాగా ఇంకా రెడ్ గా అయిపోయి, మనకి టమాటో కూడా అంత రెడ్ గా ఉండదేమో, నా పింపుల్ అంత రెడ్ గా అయిపోయింది నా పింపుల్. సో నాకు అలా అయింది, అదే ఎక్స్పీరియన్స్ అయింది. సో నేను 10/10 చెప్తాను, అస్సలు వాడకండి, టూత్ పేస్ట్ వాడకండి. అంటే నాకు ఎక్స్పీరియన్స్ అయింది. మేబీ ఐ డోంట్ నో ఇది కరెక్టో కాదో, నా స్కిన్ కి అలా అయిందా లేకపోతే వేరే వాళ్ళ స్కిన్ కి కూడా అలా అవుతుందా అని నాకు కొంచెం డౌట్ ఉంది ఇప్పటికీ కూడా. సో ఎవరికన్నా ఇది టూత్ పేస్ట్ టిప్ వర్కౌట్ అవ్విందా, లైక్ అవుతే నాకు ఒకసారి చెప్పండి, బికాస్ నాకెందుకు ఇలా అయింది అని నాకు డౌట్ ఉంది. సో నేను టూత్ పేస్ట్ అయితే నేను సజెస్ట్ చేయను, నాకు జరిగింది కాబట్టి అలాగా. వావ్. నెక్స్ట్ వచ్చేసి లెమన్.
అప్పుడు కొంచెం ఆణిముత్యం వేషాలు ఎక్కువ ఉండేవి నాకు. సో దాంతోటి నేను లెమన్ ట్రై చేశాను అనమాట. అంటే చూస్తూ ఉంటే ఇంటర్నెట్ లో స్కిన్ బ్రైటనింగ్ మాస్క్ లెమన్ డైరెక్ట్ గా అప్లై చేసుకోమని ఉంది. సో మనకి లెమన్ ఏం చేస్తాం మనము అన్ని, నాకు బేసిక్ గా లెమన్ అంటే చాలా ఇష్టం. లెమన్ అన్నిటికీ వర్కౌట్ అవుతది కదా. మనము ఏమనుకుంటాం, దీని వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి అనేసి అనుకుంటాం. సో అన్నిటికీ లెమన్ వర్కౌట్ అవుతుంది. సో లెమన్ అనేది మీరు స్కిన్ కి డైరెక్ట్ గా అప్లై చేసేసుకోండి అనేసి ఉందన్నమాట. సో కొంచెం హనీ తీసుకొని అప్లై చేసుకోండి అని చెప్పి. సో అది చూసి నేను ఏం చేసా, అబ్బా ఇది బాగుంది, స్కిన్ ఫుల్ బ్రైట్ అయిపోతుంది అని చెప్పి ఫీల్ అయిపోయి లెమన్ తీసుకొని మంచిగా ఫేస్ కి అప్లై చేసేసుకున్నాను అనమాట. డైరెక్ట్ లెమన్ చేసేసుకొని ఇంకా వెయిట్ చేస్తున్నాను. అంటే లైక్ నాకు ఏమైందంటే ఆ లెమన్ అప్లై చేసుకున్న తర్వాత లైక్ మనం ఒక 15-20 మినిట్స్ వెయిట్ చేస్తాం కదా ఏదైనా ఫేస్ మాస్క్ పెట్టుకున్న తర్వాత. అలా వెయిట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ కొంచెం మనకి అది ఒక టైప్ ఆఫ్ టింగల్ అవుతుంది కదా మన స్కిన్. దాని తర్వాత ఏమైందంటే నా స్కిన్ కి ఇచ్చింగ్ స్టార్ట్ అయిపోయింది. అని నేను ఫస్ట్ నార్మల్ అనుకున్నా. అంటే మనకి బేసిక్ గా మనం ఏదైనా ప్రోడక్ట్ పెట్టుకున్నప్పుడు ఫేస్ కి అది మనకి వర్క్ అవుతుందని ఎలా తెలుస్తుంది అంటే అదేదో ఒక రియాక్షన్ చూపిస్తుంది. కొంచెం మనకి ఇలా ఏదైనా రియాక్షన్ చూపిస్తున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే అబ్బాయి ఇది వర్క్ అవుతుంది అని అనుకుంటాం కదా. సో నేను కూడా అలాగే అనుకున్నా, సరే ఇది వర్క్ అవుతుంది, చాలా బాగా వర్క్ అవుతుంది అని చెప్పి దాన్ని అలా వదిలేసిన తర్వాత అది ఇచ్చింగ్ స్టార్ట్ అయింది. ఇచ్చింగ్ అనేది కొంచెం హెవీగా అవుతుంది, ఎందుకంటే నాది బేసిక్ గా కొంచెం సెన్సిటివ్ ఉంటుంది కదా స్కిన్. ఎవరిదన్నా బేసిక్ గా ఫీమేల్ స్కిన్ అనేది కొంచెం సెన్సిటివ్ ఉంటుంది. సో నేను దాని మీద వచ్చి లెమన్ అప్లై చేస్తే ఫేస్ మీద సో ఇచ్చింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడంటే నాలెడ్జ్ ఉంది, వీటన్నిటి మీద నాలెడ్జ్ ఉంది, కొంచెం తెలుసు కాబట్టి ఏది వాడాలి ఏది వాడొద్దు అనేది ఇప్పుడు బాగా తెలుసు. ఒకప్పుడు తెలియనప్పుడు ఇట్లా అవుతూ ఉంటాయి కదా జనరల్ గా. సో ఏంటంటే ఇంకా లెమన్ ఇచ్చింగ్ స్టార్ట్ అయిపోయింది, నేను వెళ్ళిపోయి ఇంకా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత చూస్తే నా ఫేస్ ఇంకా ఎట్లా అయిపోయిందంటే లిటరల్లీ అంటే నాకు తెలుస్తుంది అనమాట ఫేస్ కొంచెం రెడ్ అవ్వడము. ఎందుకంటే ముందే వాష్ చేసేసుకున్నా కదా. మేబీ ఐ డోంట్ నో, ఒకవేళ నేను వాష్ చేసుకోకపోతే దాని ఎఫెక్ట్స్ ఎలా ఉండేవో మరి నాకు తెలియదు కానీ సో అలా అయింది. సో అందరికి ఇలా అవుతుంది అని నేను చెప్పను, బట్ కొంచెం స్కిన్ టైప్ ని బట్టి కూడా మనం చూసుకోవాలి కదా. కొంచెం స్కిన్ మనకి సెన్సిటివ్ గా అట్లా ఉన్నప్పుడు కూడా ఇది గుడ్ కాదు. అండ్ మామూలుగా కూడా ఫీమేల్స్ కి, ఎందుకంటే అందులో మనకి యాసిడిక్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి కదా లెమన్ లో. సో లెమన్ అనేది మనము వేరే వాటిల్లోకి ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక ఫేస్ ప్యాక్ చేసుకుంటుంటే బేసిన్ లెమన్ కర్డ్ ఇట్లాగా యాడ్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు, కానీ ఒక స్పూన్ ఆఫ్ లెమన్ డైరెక్ట్ గా మనం లెమన్ తీసేసుకొని ఫేస్ కి రబ్ చేసుకుంటే మాత్రం అది డెఫినెట్ గా ప్రాబ్లం అయితే అవుతుంది. అది ఇప్పుడు తెలిసింది. సో ఏంటంటే అంటే అప్పుడు అలా జరిగినప్పుడు తెలిసింది, తర్వాత ఇంక ఇప్పుడు ఐ హావ్ ఫుల్ క్లారిటీ అనమాట. ఇలా అయింది నాకు అప్పుడు. బేసిక్ గా మన అందరం ఇవన్నీ మిస్టేక్స్ చేసే ఉంటాము, చేస్తూ ఉంటారు కూడా చాలా మంది, అందుకే నేను ఇవి చెప్తున్నాను. సో ఇవి చెప్పడం వల్ల ఏంటంటే మిస్టేక్స్ చేయకుండా ఉంటారు. కొంచెం మీరు చూసుకొని వాడండి, ఎందుకంటే మీరు ఒక పర్సన్ గురించి విన్నారా, ఇది నాకు తెలిసి మాక్సిమం అందరికీ తెలిసే ఉంటది, ఎందుకంటే ఈ మధ్య న్యూస్ లో బాగా వస్తుంది కదా. తను స్కిన్ షైన్ అనుకుంటా ప్రోడక్ట్ పేరు. సో ఆ ప్రోడక్ట్ తను ఏం చేసిందంటే తను ఒక ప్లేస్ కి వెళ్ళిందంట. మేకప్, తను యాక్చువల్లీ ఆర్టిస్ట్, తను ఒక ప్లేస్ కి వెళ్ళి మేకప్ వేయించుకున్నప్పుడు కొంచెం తనకి మేకప్ వేసిన తర్వాత కొంచెం డార్క్ అయింది అంట ఫేస్ మీద. డార్క్ అయితే ఇలా డార్క్ అయింది అని చెప్పేసి తను ఈవినింగ్ వచ్చిన తర్వాత మేకప్ రిమూవ్ చేసినప్పుడు చూసుకోను సంథింగ్ తను మెడికల్ షాప్ కి వెళ్ళి ఎవరిని డాక్టర్స్ ఎవరిని కలవకుండా జస్ట్ డైరెక్ట్ గా తన మెడికల్ షాప్ కి వెళ్ళిపోయి నాకు ఇలాగా డార్క్నెస్ వచ్చింది, నాకు ఏదైనా ప్రోడక్ట్ ఇవ్వండి అని అడుగుతాం కదా. జనరల్ గా మన అందరం చేసే పనే అది. ఏదైనా చిన్నవి అయినప్పుడు మనకి స్కిన్ కి కానీ బాడీకి కానీ కూడా మనం వెళ్ళిపోయి మాకు టాబ్లెట్స్ ఇచ్చేయండి అని అడుగుతాం, ఎందుకంటే వాళ్ళకి మినిమం ఐడియా ఉంటుంది, మెడికల్ వాళ్ళకి మినిమం ఐడియా ఉంటుంది అని మనం ట్రస్ట్ చేస్తాం. సో అలాగా తను వెళ్ళి అడిగితే ఆ అబ్బాయి కొంచెం చిన్న అబ్బాయి, సో ఇచ్చాడు క్రీమ్. ఆ క్రీమ్ ఇచ్చిన తర్వాత తను తీసుకొచ్చి ఆ క్రీమ్ వాడింది. తర్వాత తన ఫేస్ చూస్తే మొత్తం ఇట్లాగా
షేప్ అవుట్ అయిపోయింది. ఫేస్ అంతా ఒక రకంగా అయిపోయింది. తను షూటింగ్స్‌కి వెళ్ళలేకపోయింది. చాలా స్ట్రగుల్ అయిందంట. సో, తన దగ్గర యాక్చువల్లీ మనీ గూడా కొంచెం కష్టంగా ఉండింది అని చెప్తుండే తను న్యూస్‌లో. సో, ఏంటంటే ఇలాంటివన్నీ మనీ గూడా కష్టంగా ఉండడం వల్ల తనకి ఇంకా బాగా స్ట్రగుల్ అయింది. షూటింగ్స్ లేక అట్ ద సేమ్ టైమ్ ఇదంతా మేనేజ్ చేసుకోవడానికి చాలా కష్టమైందని చెప్పింది. సో, ఇట్లాంటి సాడ్ ఇన్సిడెంట్స్ అన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. సో, మనము ఏదైనా గూడా కొంచెం చూసుకొని, కొంచెం అవేర్‌గా ఉండి, దాని గురించి కొంచెం ఎక్కువ సెర్చ్ చేసి వాడితే బెస్ట్ అని నా ఫీలింగ్. ఏదన్నా మనం వాడే ముందు అంటే లైక్ ఇట్లాంటి ప్రొడక్ట్స్ ఏదైతే డాక్టర్స్ రికమెండ్ చేసే ప్రొడక్ట్స్ మనం ఓన్‌గా వాడొద్దు ఎప్పుడైనా గూడా. కెమికల్ బేస్డ్ ఇట్లాంటివి. ఎందుకంటే ఇలా చాలా ప్రాబ్లమ్ వస్తుంది. మన లైఫే రిస్క్‌లోకెళ్ళిపోతుంది. అది చాలా డేంజర్. సో, అవన్నీ చూసుకొని కొంచెం వాడుకుంటే మంచిది అని నా ఒపీనియన్. సో, అందుకే ఆహ్, కొంచెం చూసుకోండి ఏదైనా ప్రోడక్ట్ వాడినప్పుడు. సరేనా? నేనేంటంటే అప్పట్లో ఎన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడితే నా స్కిన్ అంత బావుంటుందని జెప్పి అనుకునేదాన్ని. ఎందుకంటే మనకి ఒక్కొక్క దగ్గర ఇట్లా చెప్తూ ఉంటారు గదా! ఇన్ని వాడాము. దిస్ ఈస్ లైక్ ఒక్కొక్క ప్రోడక్ట్ ఇలా వాడాలి. స్కిన్ కేర్, మార్నింగ్ స్కిన్ కేర్, నైట్ స్కిన్ కేర్ ఇట్లా చాలా ఎక్కువ చెప్తారు గదా! రెగ్యులర్ బేసిస్‌లో మనం కొన్ని కంపల్సరీగా వాడాలి. అలా గాకుండా చాలా స్టెప్స్ చెప్తారు గదా! అంటే ఆ స్టెప్స్ ఇంకెలా ఉంటాయంటే ఒక ఒక సీరియల్ ఎపిసోడ్ గూడా ఫాస్ట్‌గా అయిపోతది గానీ చేసే స్టెప్స్ అంతకంటే టైం పట్టేదనమాట. సీరియల్ ఎపిసోడ్ కంటే టైం పట్టేది. అంతసేపు ఒక్కొక్క స్టెప్ చేస్తూ ఉండేదాన్ని అప్పుడు స్కిన్ కేర్. సో, అట్లా చేసేదాన్ని. సో, దానివల్ల డిసడ్వాంటేజెస్ గాని, అడ్వాంటేజెస్ ఏమి ఉండదు. సో, నాకు తెలిసిందేంటంటే ఎప్పుడు గూడా ఇన్ని ప్రొడక్ట్స్ వాడితేనే స్కిన్ బావుంటుంది. నేను ఎక్కువ ప్రొడక్ట్స్ వాడేయాలి. ఎక్కువ ప్రొడక్ట్స్ వాడితేనే నా స్కిన్‌కి గ్లో వస్తుంది. ఆర్ నా స్కిన్ నేను అనుకున్నట్టు ఉంటుంది అని అనుకోవద్దు. అది చాలా రాంగ్. ఎప్పుడైనా గూడా మనము ప్రొడక్ట్స్ వాడినప్పుడు మినిమల్ ప్రొడక్ట్స్, మంచి ప్రొడక్ట్స్ చూస్ చేసుకొని, ఆ ప్రొడక్ట్స్ రెగ్యులర్‌గా వాడుతుంటే అప్పుడు స్కిన్ అనేది మంచిగా మనము టోనర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఇలా వాడుకుంటే సరిపోతుంది. నైట్ క్రీమ్ ఆర్ డే క్రీమ్ ఇలా వాడుకుంటే సరిపోతుంది. అంతేగాని ఇంకా స్టెప్స్ ఫాలో అయ్యి మన స్కిన్‌ని డ్యామేజ్ చేసుకోవద్దు. సో, అది కరెక్ట్ గాదు. అండ్ మన టైం గూడా చాలా పడతది. ఊరికే అది అని, ఇదని, ఇదని, అదని రాస్తూనే ఉండాల్సొస్తది. సో, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ యువర్ స్కిన్. సో, అలా చేయకండి. సో, అదొకటి చెప్పాలని అనుకుంటున్నా. అండ్ బేసిక్‌గా మనీ గూడా చాలా వేస్ట్ అయిపోతాయి కదా! అలా వాడడం వల్ల. సో, అలాంటివి గూడా చేయొద్దు. సో, దానికి కూడా నేను ఆల్‌మోస్ట్ 10/10 ఐ వోంట్ రికమెండ్ దట్. అది రికమెండ్ చేయను. ఇప్పుడు నేను చెప్పినవన్నీ గూడా నేను 10/10 మీరు చేయొద్దనే చెప్తా. ఇలాంటివన్నీ వాడడం వల్ల చాలా డ్యామేజ్ అవుతది. సో, చాలా కేర్‌ఫుల్‌గా చూసుకొని వాడండి. మాక్సిమం మీరు కెమికల్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైతే ఆన్‌లైన్‌లో చూస్తుంటారో, ఈ క్రీమ్స్ అని అలాంటివి ఒక్కటి మీరు పర్టిక్యులర్‌గా చూసుకొని, మీరు డాక్టర్ రికమెండేషన్స్ తోటే వెళ్ళండి. బేసిక్‌గా ఏమనుకుంటామంటే చూసేసి ఇది బావుంటది గదా! అని చెప్పి వాడేస్తూ ఉంటాం. కానీ దాని తర్వాత మనకి మన టైం వేస్ట్ అయిపోతది. బికాస్ ఆఫ్ ద రియాక్షన్స్. ఒకవేళ ఏదైనా నెగెటివ్‌గా రియాక్ట్ అవుతే టైం వేస్ట్ అయిపోతది. అండ్ ఆల్సో మన మనీ. చాలా మనీ వేస్ట్ అయిపోతది. మనం ఇంకా మళ్ళీ డాక్టర్స్ చుట్టూ తిరగాల్సిందే ఉంటది. సో, అదేదో ముందే వెళ్ళి రికమెండ్ చేసినట్టు వాడండి. ఏవన్నా వేరే బ్యూటీకి సంబంధించినవి చూసినా గూడా కొంచెం స్టడీ చేసి వాడండి. సో, మీకు హెల్ప్ అవుతాయి. ఎందుకంటే అందరూ చాలా మంచివే చెప్తూ ఉంటారు. కాకపోతే ఎక్కడో ఒకక్కడ మనకి ఏవన్నా ఇలాంటివి తగిలినప్పుడు మనం బానే ఉంటాయిలే, ఏమవుతది, రియాక్ట్ అవ్వదులే అనేసి వాడేస్తూ ఉంటాం. దానివల్ల కొంచెం ఫేస్ రియాక్షన్స్ ఇట్లాంటివి అవుతూ ఉంటాయి కదా! సో, కొంచెం చూసుకొని వాడండి ఏది వాడినా గూడా. అండ్ మీకు ఒకవేళ ఇలాగే నాకు ఎక్స్‌పీరియన్స్ అయినట్టు మీకెప్పుడైనా ఎక్స్‌పీరియన్స్ అయిందా? లైక్ మీరెప్పుడైనా ఫేస్ చేసారా ఇలా? మీ ఫేస్‌కేమైనా రియాక్ట్ అయితే నాతో ఖచ్చితంగా షేర్ జేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు కామెంట్‌లో షేర్ జేసుకుంటే వేరే వాళ్ళు కూడా చూస్తారు గదా! చూసినప్పుడు వాళ్ళు ఇది చేయకూడదు అని తెలుసుకుంటారు.
సో అలా వేరే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఇంకా నాకు వీడియోస్ చేయడానికి నాకు పుష్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే మీకు ఎలాంటి కంటెంట్ కావాలి, బ్యూటీకి సంబంధించి, స్కిన్ కి సంబంధించి మీకు ఎలాంటి కన్సర్న్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను దాని గురించి స్టడీ చేసి మీకు ఏది మంచిగా వర్కౌట్ అవుతుందో దాని మీద నేను వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బ్యూటిఫుల్ సోల్స్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.